హలో అందరికీ! ఈరోజు మనమొక ఇంట్రెస్టింగ్ కథా వివరణ చూడబోతున్నాం. నెల నెలా జీతం వస్తున్నా ఎండ్ ఆఫ్ ద మంత్కి చేతిలో డబ్బులెందుకు మిగలట్లేదు? ఎప్పుడూ అప్పులతో ఈ పేచెక్ టు పేచెక్ బతికే సైకిల్ని అసలు ఎలా బ్రేక్ చేయాలి? బడిలో మనకు నేర్పించని ఆ 5 మనీ రూల్స్ ఏంటో ఒక ఇంట్రెస్టింగ్ కథ ద్వారా ఈరోజు తెలుసుకుందాం. సో డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఓకే, లెట్స్ డైవ్ ఇన్ టు దిస్. మనలో చాలామంది యువతకు వచ్చే అతిపెద్ద డౌట్ ఏంటంటే, పగలు రాత్రి కష్టపడి పనిచేస్తున్నా సరే ఎందుకు ఆటోమేటిక్గా ధనవంతులం కాలేకపోతున్నాం? హార్డ్ వర్క్ చేస్తే చాలు సక్సెస్ వస్తుందంటారు కదా, మరి మన బ్యాంక్ అకౌంట్ ఎందుకు ఎప్పుడూ ఖాళీగా ఉంటుంది? ఈ బేసిక్ క్వశ్చన్ మనందరికీ ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా వచ్చే ఉంటుంది కదా. ఇక్కడే మనం శామ్ స్టోరీ గురించి తెలుసుకోవాలి. శామ్ వయసు 27 ఇయర్స్. గత 5 ఏళ్లుగా చాలా కష్టపడి పనిచేస్తున్నాడు. డీసెంట్గానే సంపాదిస్తున్నాడు. అనవసరమైన ఖర్చులు కూడా పెద్దగా చేయడు. అయినా సరే అతని ఫైనాన్షియల్ స్టేటస్లో ఎలాంటి మార్పు లేదు. ఒకరోజు అలా రోడ్డు పక్కన కూచుని అసలు నా లైఫ్ ఎందుకు మారట్లేదు అని తీవ్రమైన ఆలోచనలో పడిపోయాడు మన శామ్. అలా ఆలోచిస్తూ నడుస్తున్న శామ్ సడన్గా ఒక పెద్ద బంగ్లా గేటు దాటి లోపలికి వెళ్లాడు. అక్కడ తోటలో ప్రశాంతంగా కాఫీ తాగుతూ కూర్చున్న ఆ బంగ్లా ఓనర్ మిస్టర్ హేజ్ కనిపించారు. ఆయన చాలా రిచ్, కాని ఎంతో సింపుల్గా ఉంటాడు. శామ్ ఆయనకు సారీ చెప్పి, సార్, నేను 5 ఏళ్లుగా కష్టపడుతున్నా, లైఫ్లో ఎదగలేకపోతున్నాను, దీనికి ఏదైనా దారి ఉందా అని అడిగాడు. అప్పుడా పెద్దాయన డబ్బు గురించి మనకు బడిలో నేర్పించని ఆ 5 సీక్రెట్ రూల్స్ చెప్పడం స్టార్ట్ చేశారు. మిస్టర్ హేస్ చెప్పిన ఫస్ట్ రూల్ ఏంటంటే, మనం సంపాదించేదానికంటే ఎప్పుడూ తక్కువ ఖర్చు చేయటం. ఇక్కడ ఈ నంబర్స్ని గమనిస్తే నెలకి $5,000 వస్తే అందులో కనీసం 2,000 పక్కన పెట్టాలి. అదే 3,000 వస్తే $1,000 పక్కన పెట్టేయాలి. ఆదాయానికి మించి ఖర్చులు చేయటం, అప్పులు చేయటం, గ్యాంబ్లింగ్ లాంటివి కంప్లీట్గా మానేయాలి. లక్షల్లో జీతమొస్తున్నా సరే ఈ బేసిక్ రూల్ ఫాలో అవ్వకపోతే అప్పుల ఊబిలో ఇరుక్కుపోవడం గ్యారెంటీ. ఇక సెకండ్ రూల్ విషయానికి వస్తే ఎమర్జెన్సీ సేఫ్టీ నెట్. లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు కదా. సడన్గా కార్ రిపేర్ రావచ్చు, ఇంట్లో ఏదైనా మేజర్ రిపేర్ పడొచ్చు, లేదా ఉన్నట్లుండి ఉద్యోగమే పోవచ్చు. ఇలాంటి కష్ట సమయాల్లో బలవంతంగా అప్పులు చెయ్యకుండా ఉండాలన్నా, ఉన్న ఆస్తులను నష్టానికి అమ్ముకోకుండా ఉండాలన్నా ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది మనకు ఒక పటిష్టమైన సేఫ్టీ నెట్లా కాపాడుతుంది. ఇది అబ్సల్యూట్లీ క్రూషియల్ అన్నమాట. ఆ తర్వాత 3వ, 4వ రూల్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. స్టాక్ మార్కెట్ మీద పెద్దగా ఐడియా లేనప్పుడు ముందు మనమీద మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. ప్లంబింగ్, కార్పెంట్రీ లేదా కస్టమర్ సర్వీస్ ఇలా ఏదైనా ఒక రియల్ స్కిల్ని నేర్చుకుని మాస్టర్ చేయాలి. మనం దాచుకున్న డబ్బుతో కోర్సులు, టూల్స్, బుక్స్ లాంటిది కొనాలి. ఆ తర్వాత ఓన్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే గంటల లెక్కన కాకుండా మనమెంత ప్రొడ్యూస్ చేశామనే దానిపై మన ఇన్కమ్ అద్భుతంగా పెరుగుతుంది. ఇది రియల్గా గేమ్ చేంజర్. ఇక ఫైనల్గా 5వ రూల్, ప్యాసివ్ ఇన్కమ్. ఇక్కడున్న డేటా చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. మొదటి 4 రూల్స్ పాటించడం ద్వారా వచ్చిన ఎక్స్ట్రా డబ్బుతో మనం ప్రాపర్టీస్లో, రెంటల్ బిజినెస్లో లేదా ఫ్రాంచైజీలలో ఇన్వెస్ట్ చేయాలి. ఒకసారి ఆ సిస్టమ్ సెట్ అయ్యాక ఇక మనం డే అండ్ నైట్ కష్టపడాల్సిన అవసరం లేకుండా మన డబ్బే మన కోసం కష్టపడి పనిచేయడం మొదలుపెట్టుంది. ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇదే అసలైన ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఇదంతా విన్నాక పాత, కొత్త ఆలోచనా విధానాల మధ్య తేడా ఏమిటో శామ్కి మైండ్ బ్లాంక్ అయ్యేలా అర్థమైంది. అప్పటిదాకా కేవలం కొంత డబ్బు దాచిపెట్టి అదృష్టం వలనో ఇంకేదో మ్యాజిక్ జరిగింగో రిచ్ అయిపోతాము అనే భ్రమలో ఉండేవాడు. కాని మిస్టర్ హేస్ చెప్పిన తర్వాత కేవలం ఆశపడటం కాదు, ఒక పక్కా వ్యూహం, స్ట్రక్చర్డ్ స్ట్రాటజీ ఉంటేనే ఎవరైనా సరే డబ్బు సంపాదించగలమని శామ్కి పూర్తిగా రియలైజేషన్ వచ్చేసింది. ఈ స్టోరీ మొత్తంలో మిస్టర్ హేస్ చెప్పిన ఒక పవర్ఫుల్ డైలాగ్ ఉంది. ఎవరైనా సరే ధనవంతులు కావచ్చు. అవును, వినడానికి సింపుల్గా అనిపించినా ఈ 5 రూల్స్ని సిస్టమాటిక్గా ఫాలో అయ్యే డిసిప్లిన్ మనకుంటే చాలు, సంపద సృష్టించడమనేది ఎవ్వరికైనా పాసిబుల్ అవుతుంది. ఇది కేవలం అదృష్టం మీద ఆధారపడిన మ్యాజిక్ కాదు, ఇదొక పర్ఫెక్ట్ అండ్ ప్రాక్టికల్ ప్లాన్. సో ఇక్కడే మనం ఆలోచించాల్సిన ఫైనల్ క్వశ్చన్ ఒకటుంది. పగలు రాత్రి కేవలం డబ్బు కోసం కష్టపడటమేనా, లేక మన డబ్బు మనకోసం పనిచేసేలా చేసి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని అచీవ్ చేయడానికి మనం రెడీగా ఉన్నామా? ఈ కథా వివరణ మనందరికీ మన ఫైనాన్షియల్ జర్నీ గురించి మరోసారి సీరియస్గా ఆలోచించేలా చేస్తుందని ఆశిస్తున్నాను. ఈ అద్భుతమైన ఫైనాన్షియల్ రూల్స్ని గుర్తుపెట్టుకొని ముందుకు సాగుదాం.